మిథున రాశి వారికి గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న వారికి ఈ వారం నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. దశమంలో శని, వ్యయంలో శుక్రుడు బలంగానే ఉన్నారు. తృతీయాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు బుధుడితో కలిసి. కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి పట్ల కాస్త జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వస్తాయి. కాలం అనుకూలంగా ఉంది వీరికి. జన్మరాశిలో గురువు వీళ్ళు చక్కగా ఉన్నారు. గడిచిన కొంతకాలం కంటే కూడా ఈ వారం నుంచి వీరికి మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. ప్రాజెక్టులు కావచ్చు చేతికి అందుకు వస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎందుకంటే ఉద్యోగం పోయిన వాళ్ళు, ఎప్పటి నుంచో వెతుకుతున్న వాళ్ళకి ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. అది బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేదా గృహం కానీ, రెంట్లో ఏది చేయాలని ఆలోచిస్తారు. ఏదైనా సరే ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోండి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. అదేవిధంగా నలుగురికి ఉపయోగపడే ఏదైనా ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనే ఆలోచన ఉంటుంది. దాన్ని ఆచరణలో పెట్టడానికి కాస్త సమయం పడుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వేచి చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.